ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడ, ఈ రోజు నాయన ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని ఆహ్వానించుకుంటుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ వాక్య సత్యముతో మమ్మల్ని మీరే బోధించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సత్యము అంటే ఏంటి? వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే, యేసయ్య గురించి వివరణే సత్యము. ఆయన గురించి మనం తెలుసుకున్నట్టే ట్రూత్. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది. 119 కీర్తన 160 వచనంలో, నీ వాక్య సారాంశమే సత్యము. ప్రభు గురించి వాక్యం ఏమైతే ఉందో ఆయన కోసం మనం వినటమే సత్యము. అదే న్యూ టెస్ట్మెంట్లో కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని ఉంటుంది. అంతేకాదు యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువుని పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అంటే, నీవు అన్నట్టే అంటూ ప్రభు చెప్పిన ఆన్సరు, నేను రాజునే, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టుతిని అంటాడు. అంటే సత్యాన్ని గురించి ఆయన పుట్టాడట. సత్యం అనగానే యేసయ్య. ఇంకా యేసుక్రీస్తు ప్రభువులో ఉంటున్న కొన్ని 4 ప్రధానమైన సత్యాలు ఉన్నాయి. వాటిని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఏంటి ఆ 4 ప్రధానమైన సత్యాలంటే, విమోచన. ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏంటంటే విమోచన. మనకి విమోచన ఎక్కడ కలుగుతుందంటే, ఇది ఎవరికి అంటే ఈ విమోచన అనేది పాప బంధకములో ఉంటున్న వారికి, పాపములో పట్టు పీడిస్తున్న వారికి, ఫర్ ద స్లేవ్ అంటాడు ఇక్కడ. బానిసలకు, పాపముకి బానిసైన వారికి విమోచన పొందాలి. ప్రతి ఒక్కరు కూడా విమోచన పొందాలి. ఆ విమోచన మనకి ఎలా వస్తుందంటే, యేసు ప్రభు వారి యొక్క రక్తము వలన మనకి విమోచన. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం వలన మన అపరాధములు క్షమింపబడుతున్నాయని. రెండవదిగా మనం చూసినట్లయితే సమాధానము. ఎవరితో సమాధానము అంటే, శత్రువుతో సమాధానం, గృహములో సమాధానం, అందరితో సమాధానం. ప్రతి ఒక్కరికి కూడా సమాధానము కలిగి ఉండాలి. సమాధానము మనం ఎప్పుడూ కలిగి జీవించేవారికి ఉండాలి. బైబిల్లో మనం చూసినట్లయితే కృపా సత్యములు కలుసుకొని ఉంటాయి అని మనం చూస్తాం. ఎందుకంటే సత్యం ఉన్న చోట కృప దానికి తోడుగా ఉంటుంది. ఇవి రెండు ఎలాగైతే కలుసుకొని ఉంటాయో, నీతి సమాధానములు అవి ఒకదానినొకటి ముద్దు పెట్టుకునని మనకి బైబిల్లో అయితే క్లియర్గా వాక్యం అయితే తెలియజేస్తుంది. 85వ కీర్తన 10వ వచనం చూస్తే, కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి అని ఉంటాయి. మనము సమాధానంగా ఉన్నాము అంటే నీతిగా ఉన్నామని అర్థం. మనం సమాధానంగా లేము అంటే నీతిని తప్పుతున్నామని. అంటే సమాధానం ఉన్నవారు నీతిగా జీవిస్తారు, కూల్గా వారు ఆలోచన కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడా. మూడవదిగా చూసినట్లయితే నూతన జన్మ, రీజనరేషన్. మనకి బైబిల్లో చూసినట్లయితే క్రైస్తవ్యములు అనేది నూతన జన్మ అనేది లేవు. 2 జన్మలు లేవు, ఒకటే. మనం పుట్టడం, మనం పుట్టిన తోడ అనేకమైన పాపములతో పుట్టి ఉన్నాం. మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును అంగీకరిస్తేనే అదే నూతన జన్మ. అంటే చీకటి నుండి వెలుగులోనికి రావటం. ఈ ప్రక్రియ ప్రతి విశ్వాసి, ప్రతి మనిషి కూడా కలిగి ఉండాలి. ప్రభునందు మనం నూతనంగా జన్మించాలి, మన పాపములన్నీ విడిచిపెట్టాలి. ఇది ఒక సత్యము. 4వదిగా చూసినట్లయితే పునరుద్ధరణ, రిజరెక్షన్. ప్రతి ఒక్కరికి కూడా రిజరెక్షన్ మనం కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రభు ఎలా పుట్టాడో, ఆయన పుట్టాడని, ఆయన ఎలా మరణించారో ఆయన మరణించాడని,
ఆయన మూడో దినము లేచి ఉన్నాడని, అలాగే ఆయన ఎలా రాబోతున్నాడో, ఆయన రెండో రాకడ ఎలా ఉంటుందనేది మనం నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన వారికి పునరుద్ధరణ ఉంటుంది, రిజరెక్షన్ ఉంటుంది. అంటే మనం పుట్టిన తోడ ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచి బాప్తిసం పొంది రక్షణ తీసుకుని ఉంటారో వారందరూ కూడా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారు. రిజరెక్షన్లో ఉంటాం మనందరూ కూడా. ప్రభుతో మనం ఎత్తబడతాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 కార్యాలు జరుగుతాయి. ఏంటి అంటే, మనిషి అన్నవాడు ఒక్కసారి పుడతాడు, మనిషి అన్నవాడు ఒక్కసారి మరణిస్తాడు, మనిషి అన్నవాడు ప్రభును నమ్మి విశ్వసిస్తే ఆయనతో పాటు ఎత్తబడతాడు. ఈ 3 ప్రక్రియలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఈ సత్యమును మనం అందరము తెలుసుకోవాలి. ఇవి యేసుక్రీస్తు ప్రభువులో ఉంటున్న 4 సత్యములు. సత్యం అనగా యేసయ్య. సత్యములో ఇంకా 4 ఇమిడి ఉన్నాయి. ఆ 4 ఏంటి అంటే, 1 విమోచన, 2 సమాధానము, 3 నూతనంగా ఆయన యందు జన్మించుట, 4 రిజరెక్షన్, ఆయన యందు మనం లేపబడుట. ఇవి ప్రతి ఒక్కరూ మనం కలిగి ఉన్నప్పుడే మనం సత్యంలో జీవించేవారు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.